మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో డీకే శివకుమార్ కు నోటీసులు జారీ చేసింది ఈఓడబ్ల్యూ. ఆర్థిక లావాదేవీలపై శివకుమార్ వివరణ కోరుతూ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19లోపు వివరాలు సమర్పించాలని ఈఓడబ్ల్యూ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ వ్యవహారంలో నగదు అక్రమ చెలామణి జరిగిందని ఈడీకి ఫిర్యాదులు అందాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అగ్రనేతలు తమ పదవులు దుర్వినియోగం చేశారనేది ఆ ఫిర్యాదు. ఈడీ ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్లో వారిపై నేరపూరిత కుట్ర సంబంధిత అభియోగాలు మోపారు. ఆ జాబితాలో మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, సుమన్ దుబే, శామ్ పిట్రోడా కూడా ఉన్నారు. వీళ్ళందరూ 50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు చెందిన 2,000 కోట్ల విలువైన ఆస్తులపై అధికారాన్ని పొందారని ఆరోపించారు.